భూత్ బంగ్లా రివ్యూ దయ్యం భయపెట్టదు కానీ ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుందాం. మరి ఏమంటారు, గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడిగా ఉన్నాయి కానీ ఈ ఎండలకు దయ్యాలు కూడా ఏసీ బంగ్లాలు వెతుక్కుంటున్న టైంలో మన అక్షయ్ కుమార్ ఒక భూత్ బంగ్లా పట్టుకుని వచ్చిండు. మరి ఈ బంగ్లాలో దమ్ముందా లేక ఉత్త డబ్బానైనా? ఇక చూద్దాం రారి. కథ ఏంటంటే, ఒక ఊర్లో పెళ్లిళ్ళు చేసుకునే పిల్లలు మాయమైపోతుంటారు. ఎందుకో ఎవరికో తెలియదు. మన హీరో అక్షయ్ కుమార్ లండన్ నుంచి వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లి ఒక పాత మహల్లో చేద్దాం అనుకుంటాడు. అప్పుడే సీన్లోకి ఒక దయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఆ దయ్యం ఏంది, ఆ ఊరి కథ ఏంది, అక్షయ్ కుమార్ ఆ దయ్యంతో ఎట్లా ఆడుకున్నాడు అనేది ఈ భూత్ బంగ్లా సినిమా. ఈ ఎట్లుంది సినిమా అంటే, అక్షయ్ టైమింగ్ కిరాక్ అయితే చెప్పుకోవచ్చు. అక్షయ్ కుమార్ మళ్ళీ తన పాత కామెడీ రూట్లోకి వచ్చిండు. ఆయన నటన, కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద బలం. పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ ఉన్నారంటే నవ్వుల పండుగ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్లు అయితే కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నవ్వులటనే ఉన్నా, ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అది చూశాక అరే కథలో ఏదో మ్యాటర్ ఉందిరా అని అనిపిస్తుంది. ఇకపోతే సినిమా పాత కథే కానీ దర్శకుడు ప్రియదర్శన్ గారు అయితే కొత్త కథ ఏమీ చెప్పలేదు. పాత సీసాలోని కొత్త సారా పోసినట్టు అవే దయ్యం సీన్లు, అవే అరుపులు. కాకపోతే ఆ వదాసురుడి కథను పురాణాల్లో కలిపిన తీరు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సాగతీత క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం ఓపిక పట్టాలి. సాగదీసి సాగదీసి చంపేసిండ్రని చెప్పుకోవచ్చు. అది కొంచెం తక్కువ చేస్తే సినిమా ఇంకా స్పీడ్గా ఉండేది. అక్షయ్ కుమార్ మళ్ళీ ఫామ్లోకి వచ్చిండు భయ్య. దయ్యంతో కూడా డ్యాన్స్ చేయించే రకం మనోడు. దయ్యం భయపడుతుందని పోతే మనోళ్ళు ఆ దయ్యాన్ని చూసి భయపడే తీరి చూసి మనమే నవ్వుకుంటాం. ఈ బంగ్లాలో భయం తక్కువ, కామెడీ ఎక్కువ. పక్కా ఫ్యామిలీతోనైతే ఒకసారి లుక్ వేయచ్చు. సినిమాలో లాజిక్ వెతికామంటే మరి మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మరి గంతే సంగతి. అసలు ముచ్చట గ్యాంగ్. ఆఖరి ముచ్చట ఏంటంటే, భూత్ బంగ్లా నీకు పెద్దగా చెమటలు పట్టించదు కానీ కడుపు నవ్విస్తుంది. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కోసం, ఆ ట్విస్టుల కోసం ఒకసారి పక్కా చూడొచ్చు ఈ వారం. మరి భయంకరమైన హర్రర్ సినిమా అనుకుని పోకుర్రి. ఇది హర్రర్ ముసుగులో ఉన్న కామెడీ సినిమా. టైంపాస్కి అయితే పైసా వసూలు, గంతే సంగతి. ఇక బిగ్ టీవీ పేజ్ని ఫాలో కొట్టు, అవసరమైతే కామెంట్ కొట్టు. మరో సినిమాతో గిన్నెలు పగిలిపోవాల్సిందే మరి.